వయసు పెరిగే కొద్దీ వచ్చే ముడతల్ని ఎలా తగ్గించుకోవాలి. సో మన ఏజ్ పెరిగే కొద్దీ మన స్కిన్ మీద సాగినెస్ అనేది వస్తుంది. సో మన స్కిన్లో ఉన్న ఎలాస్టిసిటీ లేదా సాగే గుణం అనేది తగ్గిపోతుంది. దీనివల్ల కొన్ని డైనమిక్ లైన్స్, దాని తర్వాత స్టాటిక్ లైన్స్ అనేవి వస్తాయి. సో వీటిలో ముఖ్యంగా ఫోర్ హెడ్ మీద స్టార్ట్ అవుతాయి. ఈ ఫోర్ హెడ్ మీద స్టార్ట్ అయిన లైన్స్ ఫస్ట్ ఎక్స్ప్రెషన్స్తో స్టార్ట్ అవుతాయి. సో మనకి అవి డీపెన్ అవుతూ కొన్ని రోజుల తర్వాత ఫిక్స్డ్ అయిపోతాయి. ఎక్కువగా ఫోన్స్ కానీ లేకపోతే కంప్యూటర్స్ చూసే వాళ్ళలో ఎర్లీ ఏజెస్లో కూడా మనం చూస్తూ ఉంటాము. సో ఇటువంటి ఫామ్ కాకుండా ఇనీషియల్ స్టేజెస్లో మనం జాగ్రత్త తీసుకోవాలంటే కొంతవరకు పిఆర్పీస్ అనేవి ఉపయోగపడతాయి. ఈ పిఆర్పీస్ మనకి కొలజన్ అనేది స్టిమ్యులేట్ చేస్తూ కొత్త స్కిన్ టైట్గా ఫామ్ చేస్తాయి. సో అలాగే ఆర్ఎఫ్ ట్రీట్మెంట్ అనేది కూడా ఇనీషియల్ స్టేజెస్లో కొంతవరకు ఉపయోగపడుతుంది. సో కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 35 to 40 ఏజెస్లో మాత్రం విజిబుల్గా ఈ పిఆర్పీస్ అండ్ ఆర్ఎఫ్ ట్రీట్మెంట్స్ అనేవి పనికి రాకపోవచ్చు. సో ఆ టైంలో బొటిలినియం అనే ఇంజెక్షన్ని మనం కొన్ని యూనిట్స్ తీసుకోవడం వల్ల స్కిన్ అనేది టైట్గా అవుతూ ఆ లైన్స్ అనేవి పూర్తిగా వెళ్ళిపోతాయి. ఇటువంటి స్టేట్ అనేది కొన్ని రోజులు మెయింటైన్ అవుతుంది, కొన్ని మంత్స్. సో మనం మళ్ళీ తొందరగా మనం రాకుండా ఉండాలి అంటే ఆ టైంలో మనం కొన్ని పిఆర్పీస్ తీసుకోవడం వల్ల కొంత స్ట్రెంగ్త్ అనేది ఫైబర్స్కి వస్తుంది. అలాగే మనం ఎక్స్ప్రెషన్ లైన్స్ అనేవి ఫామ్ కాకుండా కొంతవరకు ఫేస్ ఎక్సర్సైజెస్ అనేవి చేసుకుంటూ కొంతవరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు.